నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. మెట్రోని అడ్డుకుంటుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రూపాయలు 13,600 కోట్ల రుణం విడుదల కాకుండా చేస్తున్నారు. ఈ కుట్ర కేటీఆర్ది సహకరిస్తుంది కేంద్ర మంత్రి. గత పార్లమెంటు ఎన్నికల్లో తోడ్పాటుకు ఇప్పుడు భాజపా తిరిగి చెల్లింపు. ఐఆర్ఎఫ్సి నుంచి వెంటనే డబ్బు విడుదల చేయిస్తారా లేదా? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,600 కోట్ల రుణం విడుదల కాకుండా చేస్తున్నారు. ఎవరెవరు అంటే ఇక్కడ కిషన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు కలిసి ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఈ మెట్రోకు ఈ నిధులు విడుదల చేస్తే రెండో ఫేజ్ పూర్తయితే ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతే ప్రజలు ఏమంటారు? అరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగానే పనిచేస్తున్నది కదా, అయితే ఈ ప్రభుత్వాన్ని మనం మళ్ళీ గెలిపించుకోవాలనే ఆలోచన ప్రజలలో వస్తుంది. ఇటువంటి అభివృద్ధి పనులు అడ్డుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లలో ఈ ప్రభుత్వం ఏం పని చేయలేదని చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోదామన్న ఒక ఆలోచనతోని, ఒక దుర్బుద్ధితోని ఇట్లా కుట్ర పన్నీరు. ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇక్కడ కేటీఆర్. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళ దోస్తీ అనేది బయటపడుతుంది. వీళ్ళిద్దరిగా కలిసి పోటీ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ఎంపీ ఎలక్షన్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు మా ఓట్లు మొత్తం బీజేపీకి వేయరని చెప్పేసి అప్పుడు అది చేసినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ కిషన్ రెడ్డి? ఇప్పుడు వీళ్ళకి ఇది చేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి పనులు జరగొద్దు. ఇప్పుడు కేటీఆర్ చెప్తాడు ఎవరికి? కిషన్ రెడ్డికి, కిషన్ అన్న ఈ నిధులు రాకుండా చూడుర్రి, మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు మీరు ఎట్లనన్నా చేసి ఆపుర్రి, తెలంగాణకు రానియకుర్రి, మీరు వేరే సైడ్ మళ్లించుకోరు అని ఈ కేటీఆర్ అనే దొంగ చెప్పుడు ఆ కిషన్ రెడ్డి అనే తెలంగాణ ద్రోహి ఆ కిషన్ రెడ్డి అమలు చేయడం. రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, రాజకీయం కోసం తెలంగాణ అభివృద్ధిని సైతం, తెలంగాణ ప్రాంతాన్ని సైతం అభివృద్ధి కాకుండా చేయాలని రాజకీయం కోసం ఇటువంటి పనులు చేస్తారు. ప్రజలారా, నిజంగా మీరు ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషను మరి తెలంగాణ మీద ఆదాయం వస్తుంది కదా, వాళ్ళకు విపరీతమైన ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వస్తున్నప్పుడు మరి ఫండ్ రిలీజ్ చేసేందుకు ఏం నొప్పి? మనకి ఇస్తేందుకు ఏం నొప్పి? మనది మనం 50%, దీన్ని 50% అని ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. ఏంటంటే మా కేంద్రం రోడ్లు వేయిస్తుంది, మా కేంద్రం బియ్యం ఇస్తున్నది అంటే మరి తెలంగాణ ప్రజల సొమ్ము ఎంత తీసుకుంటున్నారు, తెలంగాణకి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ లెక్కేస్తే రూపాయి తీసుకొని పావులు ఇస్తున్నారు. ఆ పావులనే ఆ బియ్యం ఇచ్చేది కూడా, ఆ రోడ్లు వేసేది కూడా తెలంగాణకు మీరు పావుల వంతులనే వేస్తున్నారు. మిగతాది మొత్తం మీరే తింటున్నారు. ఇక్కడ ఈ అభివృద్ధికి మీకు చేతనైతే, బీజేపీ ఎంపీలు మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ అభివృద్ధి కావాలి అని ఉంటే, తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఆలోచన ఉంటే మీరు వెంటనే ఈ నిధులు విడుదల చేపియ్యి. రెండో ఫేజ్ మెట్రో రెండో దశ పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ప్రయాణాలు సులువు అవుతాయి. ఎక్కడి నుంచో బస్సులలో ఎక్కి ఇబ్బంది పడి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయేదానికంటే మెట్రో ఉంటే ఈజీగా ప్రయాణం సాగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తుంటే మీరెంతసేపటికి ఈ అభివృద్ధి జరగకుండా అడ్డుకట్టేయాలనే ఆలోచనతో చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీ రాజకీయాలకు మీకు వాళ్ళు సమాధి కడతారు ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోరి. 100 ఆరైనా 600 అయినా, కాకపోతే కొంచెం వెనక్కో ముందో జరుగుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం కంప్లీట్ చేస్తారు. గుర్తుపెట్టుకోరి. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు? మెట్రో విస్తరణలో రేవంత్ ప్రభుత్వం విఫలం, పెట్టే కాడ పుల్ల పెడతాడు ఈ దొంగ, మళ్ళనేమో విఫలం అని ఇక్కడ ఇట్లా ఇవ్వాలి. ఇది బదనాం చేసేది. ఇవి రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి. అక్కడనేమో కిషన్ రెడ్డికి ఫోన్ చేయాలి, నిధులు విడుదల కాకుండా చూడండి అని చెప్పాలి, ఆయన ఓకే చేయాలి. వీళ్ళ అంతర్గత ఒప్పందం ఇది. రేపు భవిష్యత్తులో వీళ్ళకి ఉంటాయి కదా లెక్కలు, అందుకని ఈ అంతర్గత ఒప్పందం అన్నట్టు. ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందల, కేటీఆర్ విమర్శలు. ప్రధానిని ప్రశ్నించలేక అనే మాట మాట్లాడుతున్నావు చూడు, నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు. ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చినా ఈయనే ముందు పోయి కలుస్తాడు. ప్రధానమంత్రి దగ్గర ఢిల్లీకి పోయినా ప్రధానిని కలిసి వస్తాడు. మా పార్టీ ఆ పార్టీ అని కదా, ఆయన బీజేపీ నా కాంగ్రెస్ అయినా పోయి ప్రధానిని కలుస్తాడు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఆయన పెద్దన్న. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నిధులు రావాలి, అలిగి ఫామ్ హౌస్లో అంతే రావు అని చెప్పేసి ప్రతిసారి పోయి కలుస్తున్నాడు. మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి, సహకరించండి తెలంగాణ అభివృద్ధికి అని చెప్పేసి ప్రతిసారి కలుస్తూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉన్నాడు. రాజీనామా చేయమని కూడా డిమాండ్ కూడా చేస్తున్నాడు. నీకు అవన్నీ కళ్ళు కనబడకుంటే, చెవులు వినబడకుంటే ఎవడేం చేస్తాడు మరి దానికి? నీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవి ఇంటలేవు కదా, నువ్వు వినదలుచుకోలేదు. కనీసం ఆ పేపర్లలో కూడా చూడదలుచుకోలేదు. ఎందుకంటే నీకు ఎంతసేపటికి తెలంగాణ అభివృద్ధి జరగొద్దు. మీ 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదు కదా,
ఇప్పుడు అభివృద్ధి జరిగితే మమ్మల్ని ఇంకా తిట్టిపోస్తారు అనే ఒక భయంతో అభద్రతా భావంతో మాట్లాడుతున్న దొంగవు. ఇంకా అటువంటి మాటలు మాట్లాడకు, కొంచెం ఇక సిగ్గు అనిపిస్తుంది నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే.